గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి అంకుమరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఫోన్ ట్యాపింగ్ కేసు మనకు బాగా తెలిసిందే. అయితే నిన్న ఎంక్వైరీ జరుగుతుండగా అంటే ప్రణీత్ రావు ఎంక్వైరీలో ఏం చెప్పారంటే కొద్ది విషయాలు చెప్పేశారు. అంటే ఇద్దరు కీలక నేతల పేర్లు చెప్పేశారు. వాళ్ళకి ఈరోజు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఎలా చూసుకోవచ్చు సార్ ఈ విషయాన్ని మనం? అంటే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. అధికార పార్టీ వాళ్ళు ఈ విధంగా ప్రతిపక్ష నేతలు కావచ్చు, వాళ్ళకి అనుమానం ఉన్న వ్యక్తుల మీద ఇలా నిఘా ఏర్పాటు చేసేసి వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయటం వాళ్ళ కొత్త ఏమీ కాదు. అలా చేసినందువల్ల ముఖ్యమంత్రులు వాళ్ళ స్థానాన్ని కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వాలే పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తిరిగి ఇది ఈరోజు కాదండి, నాకు తెలిసినంత వరకు కూడా 2015 నుంచి జరుగుతూనే ఉంది. ఇది 2014 నుంచే ఉంది. అంటే వాళ్ళు పార్టీ రాగానే వాళ్ళు వచ్చి రావడంతో వాళ్ళు చేసిన మొట్టమొదటి పనులన్నీ ఏంటంటే ఇది చేసే చాలామంది గుట్టుమట్లన్నీ బయటకు తీసుకొని వాళ్ళని బెదిరించి పార్టీలో కూడా చేర్పించుకున్నారు. ఓకే, కాబట్టి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఏది దాగవు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం శాశ్వతంగా అవుతుందనుకొని ఇలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు కారాగారంలో మగ్గాల్సిందే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దీనికి అధికారులు చేస్తున్నారు అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ యొక్క ఆదేశాలు లేకుండా మాత్రం ఎవరు కూడా చేయరు. వాళ్ళకి అవసరం ఏముంది? వాళ్ళకి అవసరం ఏదైనా ఉంటే వేరే అధికారులను లేకపోతే కొంతమందిని ఏదైనా చేయటం కోసం చేస్తారంటే అవి బయటకు వస్తూ ఉంటే వాళ్ళ ఉద్యోగానికి కూడా ఇబ్బంది కాబట్టి వాళ్ళైతే చేయరు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని, వాళ్ళ గుట్టుమట్లు తెలుసుకోవాలని, వాళ్ళని అదుపాయంలో పెట్టుకోవడం కోసం లేదా పార్టీలో చేర్చుకోవడం కోసం ఈ ప్రభుత్వం చేసిన నిర్వాహకానికి ఈరోజు మూల్యం చెల్లించుకుంటుంది. దీంట్లో ఈరోజు ఇద్దరు మీరు అంటున్నారు, కానీ ఇంకా చాలా పెద్ద తలకాయల పేర్లన్నీ బయటకు వస్తాయి. మంత్రుల పేర్లు ఉంటాయి. అలాగే అన్నీ తానే చక్రం తిప్పిన ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడి పేర్లు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. అదే ఇంకొకటి, ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు గారు, అతను ఇప్పుడు లేరు, యుఎస్ వెళ్ళిపోయారంట. ఎప్పుడు వెళ్ళిపోయారు కూడా తెలియదు. అవునవును, అతని పేరు వస్తుందన్న టైంలో బయటకు వెళ్ళిపోయారు. అవును, వాళ్ళకి ముందస్తు సమాచారం ఉంటుంది కదా. అవును, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే అందరూ దీనికోసం పనిచేసే వాళ్ళు ఉండరు. వాళ్ళకి సమాచారం ఇచ్చేవాళ్ళు వాళ్ళ శాఖలో ఉంటారు నిస్సందేహంగా. అందరూ నీతి మంత్రులు ఉంటే అసలు ఎందుకు జరుగుతాయి? జరగవు కదా. వాళ్ళే కదా అవినీతి పరులు. రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారో అధికారులు అంతకంటే ఎక్కువగా తయారయ్యారు. రాజకీయ నాయకుల జీవితం 5 సంవత్సరాలు. ఆ తర్వాత వాళ్ళు గెలిస్తే మళ్ళీ వాళ్ళ ప్రభ ఉంటుంది. కానీ వీళ్ళకి 33 సంవత్సరాలు కదా. కాబట్టి వీళ్ళకి ఉంటారు, వాళ్ళకంటే ఎక్కువగా వీళ్ళకే ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులు అబ్బో మేము చెబుతుంటే కింద వాళ్ళు చేస్తున్నారు, ఇంకేముంది మా మాటల్లో ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించుకుంటారు ముందు నుంచి. ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. కొంతమంది అంటే వీరభక్తులు, కులాభిమానం ఉండేవాళ్ళు, పార్టీ మీద అభిమానం ఉండేవాళ్ళు, భవిష్యత్తు ఏం జరిగిద్దో అంచనా లేకుండా, ఆలోచన లేకుండా ఇలాంటి పనులు చేసి సహకరించి ఇలా వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాన్ని, బంధువులందరూ కూడా తలదించుకునే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల వాళ్ళకు ఒరిగేది ఏంటి? డబ్బు శాశ్వతమా? పదవి శాశ్వతమా? కాదు కదా. ఎన్నో లక్షల మందితోటి నువ్వు పోరాడి వాళ్ళ మీద ప్రతిభ చూయించి నువ్వు ఆ స్థానంలోకి వచ్చావు. ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంటే మామూలు విషయం కాదు కదా. మరి ఆ తర్వాత అంతమందిని కాదని, అంతమంది కంటే నువ్వు ప్రతిభావంతుడు అయ్యి నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నీ ప్రతిభ ఇలాంటి దానికి ఉపయోగించుకున్నావంటే ఇంతకంటే నీ చేతి నీచం ఇంకేముంటుంది చెప్పండి? ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఏం కావాలి? ఈరోజు లక్షల మందిలో నువ్వు ఒకడివి, గొప్పగా బతుకుతున్న వాళ్ళలో లక్షల మందిలో ఒకడే కదా ఈ ప్రభుత్వ ఉద్యోగం అంటే అందులో ఈ 1,00,000 మందిలో కొన్ని వేల మంది కంటే సుమారు నీకంటే 100 మంది 200 మంది అధికంగా ఉండొచ్చు. మిగిలిన వాళ్ళందరికంటే నువ్వు గొప్పవాడే కదా. మరి ఈరోజు నువ్వేమైపోయావు? వాళ్ళందరికంటే అధముడు అయిపోయావు కదా. నిన్ను చూస్తే ఏ విధంగా ఈరోజు ఆలోచిస్తారు ప్రజలు? ఈ చిన్న విషయం కూడా అర్థం కాదా వీళ్ళకి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడున్న రాబోతున్న ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగానికి రావాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే రేపొద్దున అధికారంలో రావాలనుకుంటున్నటువంటి ఆశావాహులు కావచ్చు, రాజకీయంలో రావాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ దీని గురించి ఆలోచించుకోవాలి. తాత్కాలికం కాదు, ప్రజల మన్నాలు పొంది మన జీవితాంతం ప్రజాసేవలో ఉండాలా, లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఉండాలా? అందరూ ప్రతిసారి గెలవరు కదా.
మంచి చేసిన వాళ్ళు కూడా గెలవరు. ప్రభుత్వాల మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళు కూడా ఓడిస్తూ ఉంటుంది. మచ్చలేని అధికారులు ఈరోజు వాళ్ళు ఎలా గౌరవిస్తూ ఉన్నారు? వాళ్ళ ఆస్తులు సంపాదించుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళ గౌరవం ఎలా బతుకుతున్నారు? ఆస్తులు సంపాదించుకొని కారాగార వాసన చేసిన మీ బతికేంటి? ఇది కదా ఈరోజు ఆలోచించుకోవాల్సింది. మీరు అన్నట్టు పెద్ద తలకాయలు ఇప్పుడు నాకు తెలిసి మాజీ మంత్రులు, చక్రం తిప్పిన వాళ్ళు, అలాగే ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులుగా వెలుగొంది వాళ్ళకి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఒక నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలుస్తారు. నిస్సందేహంగా పిలుస్తారు, వాళ్ళని కూడా లోనేస్తారు. ఎందుకంటే ఈ సమాచారం ప్రకారమే కదా. అక్కడ ముఖ్యమంత్రులను లోనేసినప్పుడు ఇక్కడ పెద్ద విశేషం ఏముంది? మీరు చూపిన విద్యే కదా ఇది. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పి వరకైతే అనలేదు కదా. కాబట్టి గతంలో వీళ్ళు ఏం చేశారో దీనికి రెండింతలు చేయడానికి సమర్థులు వాళ్ళు. వీళ్ళేమో వాళ్ళు అనగదొక్కాలని, వాళ్ళ గుట్టుమట్టు తెలుసుకోవాలని ఈ పని చేశారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆధారాలు దొరికినాయి కాబట్టి అవి చేయకుండానే వీళ్ళు తాట దిగొచ్చు. అవును, జరిగే పరిణామాలు అవి. వాళ్ళు చేసింది వాళ్ళకే చుట్టుకుంది, నిస్సందేహంగా ఎక్కడికి పోదు. నిన్న ట్వీట్ కూడా చేశారు, సోషల్ మీడియాలో నా గురించి దుష్ప్రచారం జరుగుతుంది, అసలు మాకు సంబంధం లేదన్నట్టుగా చేస్తారు. కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. ఎవరి అయినా బయటకు వచ్చేంత వరకు ఇట్లానే మాట్లాడతారండి. ఆధారాలు తెలిసి రేపు పొద్దున కారాగారం అయిన తర్వాత కదా జరిగేది. ఇంకోటి చెబుతున్నది ఇక్కడతో ఆగలేదు. ఇదే విషయం రేపు ఆంధ్ర రాష్ట్రం కూడా మళ్ళీ కుదిపోయిపోతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు వీళ్ళే ఎట్లా చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంకెన్ని చేసి ఉంటుందో. లింకులు ఉన్నాయంటారు సార్. నిస్సందేహంగా అనుమానం ఉంది, నిస్సందేహంగా ఉంటుంది. ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఎట్లా జరిగిందో రేపు పొద్దున అధికారం పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి కూడా అంతే కదా. ఏపీలో ఎవరు చేసి ఉండే అవకాశం ఉంది సార్? ఎట్లా అయితే ప్రభుత్వం చేస్తుంది, ఇంకెవరు చేస్తారు? ఓకే, ప్రభుత్వమే చేపించింది కదా. ఎక్కడ చేయించిన ప్రభుత్వ సహకారం లేని అధికారులు ఎందుకు చేస్తారు చెప్పండి? వాళ్ళకేం అవసరం చెప్పండి? వాళ్ళకి ఏదన్నా వాళ్ళకు వచ్చినటువంటి పరిశోధనలో సంబంధించిన విషయాలు ఏదన్నా ఉంటే దాని మీద నిఘా పెడతారు, అధికారం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు సమాచారం ఇచ్చేసి వాళ్ళు నిఘా పెడతారు, కనుక్కుంటారు. ఇక్కడ అలా కాదు కదా. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలి, మనం మాత్రమే అధికారంలో ఉండాలి, ఇంకో పార్టీ ఉండకూడదు అనుకున్నప్పుడే కదా ఇవన్నీ జరిగాయి. అందుట్లో ఏంటంటే అవతల వాళ్ళ యొక్క లొసుగులు మామూలుగా మాట్లాడుకుంటే ఏముంటుంది? మీరు నేను మాట్లాడుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం పీకగలుగుతారు? ఏం లేదు కదా, చేయలేరు. ఇందుట్లో ఏదైనా లొసుగులు ఉండి, కుంభకోణాలకు సంబంధించింది ఏదైనా ఉండి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించింది ఏదైనా ఉండి, లేదా నేరపూరితమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఆ సమాచారాన్ని పట్టుకుని వాళ్ళని బెదిరిస్తారు, పార్టీలో లొంగ తీసుకుంటూ ఉంటారు. ఇదే కదా జరుగుతుంది. తెలంగాణలో ఇదే జరుగుతుంది, ఆంధ్రాలో కూడా ఇదే జరుగుతుంది కదా. ఇప్పుడు అధికారం అక్కడ కోల్పోతుంది కాబట్టి చేపలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి, ఆ చెరువు ఎండిపోతూ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు తెలంగాణలో అంటే పార్టీ రూలింగ్ పోయిన తర్వాత కాబట్టి ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. అక్కడ కూడా సేమ్ అలాగే వచ్చే అవకాశం ఉంది నిస్సందేహంగా. ఇక్కడ మూలాలు కదిలితే అక్కడ ఏమన్నా నిస్సందేహంగా అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు అధికారం ఎట్టిపోతుంది కాబట్టి వచ్చిన వాళ్ళు ఈ తాట తెస్తారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. జరిగే పరిణామాలన్నీ కూడా అందరికీ తెలుసు, అవి ఎక్కడికి పోవు. హార్డ్ డిస్క్ ధ్వంసం చేసినందువల్ల ఆధారాలు ఏమి చెరిగిపోవు, అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. త్వరలో ఇప్పుడు రేపు మే 30వ తారీఖు తర్వాత కొత్త ప్రభుత్వం రాబోతుంది. అక్కడ జూన్ మొదటి వారంలో వచ్చిన తర్వాత జూలై నాటికి ఈ తిమింగళాలన్నింటిని కూడా బయటికి తీస్తారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.